హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మామిడి తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. మామిడికాయ, కారం పౌడర్, పసుపు పొడి, ఆవాలు, మెంతులు, తెల్లగడ్డలు, కరివేపాకు, ఉప్పు అండి. సాల్ట్ కన్నా కల్లుప్పు తీసుకోవడం టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే పోపు పెట్టుకోవడానికి మళ్ళీ ఆవాలు, జీలకర్ర, మంచనపప్పు, 4 ఎండుమిర్చి అండి. ముందుగా అయితే మామిడికాయని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి. మామిడి తురుముకోవాలి. మీరు తొక్క తీసైనా కూడా తురుముకోవచ్చు. నేను ప్రెజెంట్ తొక్క తీయకుండానే మీకు తురిమి చూపిస్తానండి. ఓకే గాయ్స్, ఇదిగో నేనైతే తురిమి పెట్టేశానండి. తురిమేశాను. ఒక కప్ బౌల్ అయింది, ఒక బౌలు మామిడి తురుమైంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కే వరకు చూడండి. ప్యాన్ వేడెక్కాక మనం తీసుకున్న ఈ ఆవాలు, మెంతులు అనేవి ఉన్నాయి కదండి, అవి మనం ప్యాన్లో వేసి దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా దోరగా అయితే వేయించుకున్నాము. మరీ ఎక్కువ మాడిపోకుండా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలు, మెంతులు అయితే రెడీ అయిపోయినాయండి. దీన్ని సపరేట్ చేసుకున్నాం ఒక బౌల్లోకి. ఇలా మిక్సీ బౌల్లోకి మనం తీసుకొని ఇది చల్లారాక దీన్ని పౌడర్లా మిక్స్ చేసుకోవాలండి మనము. ఓకే అండి, ఒక బౌల్ తీసుకొని ముందుగా తురిమి పెట్టిన ఈ మామిడికాయ తురుముని బౌల్లో వేసుకోవాలండి. ఇలా పెద్ద బౌల్లో వేసుకోండి. ఈ మామిడికాయకి చూడండి, ఈ మామిడికాయకి మనం ఒక కప్ బౌలు మామిడి తురుముకి 1/2 కప్పు కారం వేసుకున్నామండి. ఎక్కువ స్పైసీ కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కారంని యాడ్ చేసుకోవచ్చు. ఈ కారము అలాగే మనం తీసుకున్నాం కదండి రాళ్ళుప్పు, 1 కప్ ఆఫ్ ఈ రాళ్ళుప్పుని మనం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం వేయించి మిక్సీ పట్టిన ఈ ఆవాలు, మెంతులు పౌడర్ ఉంది కదండి, ఈ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం లిమిట్గానే వేయించుకున్నాము. మొత్తం పౌడరు మనకి ఇందులో వేసుకునేసి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. మామిడికాయ తురుముకి ఈ కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలాగా మనం మిశ్రమం అంతా మామిడి తురుముకి పట్టేలాగా బాగా మిక్స్ చేసాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టి దీన్ని పోపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇదండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ప్యాన్ అయితే హీట్ ఎక్కిందండి. నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకునే ఆయిల్ వచ్చి శనగ నూనె తీసుకున్నాను. మీరు నువ్వుల నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు, శనగ నూనె కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే అండి, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. పోపు కోసం నేను తీసుకున్న ఆవాలు, జీలకర్ర అండ్ ఈ 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి బాగా చిటపట్లాడించి తెల్లగడ్డలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ మంచనపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఈ తెల్లగడ్డ, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అందులో ఈ కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఓకే, పోపు అయితే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందామండి. ఇప్పుడు ఈ మామిడి తురుము ఉంది కదండి, మిక్స్ చేసుకున్న కారం అవన్నీ మిక్స్ చేసుకున్న మామిడి తురుములో మనం ఇప్పుడు పెట్టిన పోపు అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మామిడి తురుము మొత్తం పోపు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని బాగా చల్లారాక మనం డబ్బాలో తీసుకొని 1 వీక్ పాటు స్టోర్ చేసుకొని తినొచ్చు. వేడి వేడి రైస్కి సూపర్గా ఉంటుందండి. చూడండి, మనకైతే ఎంతో టేస్ట్ అయిన మామిడి తురుము పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ అండి చేసుకోవడము.
వేడి వేడి రైస్లో చాలా కమ్మగా ఉంటుంది, పుల్లంగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. చూడొచ్చు ఎంతో టేస్ట్ అయిన మామిడికాయ తురుము వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి, చాలా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.